ఇక ఇస్కూలు చాలైనాయి కాబట్టి అందరు బడి బాట పడుతున్నారు. కొందరు బస్సులో పోతుంటే ఇంకా కొందరు మమ్మీ డాడీలతోని బండి మీద పోతుర్రు. ఇంకా కొందరు ఆటోలో పోతుర్రు. దగ్గర పాట్లనే బడి ఉన్నోళ్ళు నడుచుకుంటానే పోతారు. ఊర్ల పొంట అయితే పక్కూర్లకు సుతా నడుచుకుంటా పోతోళ్ళు ఉన్నారు. నడుచుకుంటా పోవాలంటే తిప్పలైతుందంటే అమ్మ నాయనలు ఓ సైకిల్ కొనిస్తారు. అట్లనే ఓ తమ్ముడు సుతా సైకిల్ మీద పోతుండు. కానీ అసొంటి సైకిల్ కాదుల్లో చూడుర్రిగా దాని కథ ఏందో. మంచిగా చూడుర్రి, తొక్కకుంటేనే ఉరుకుతుంది సైకిల్. వంపున్నదా అంటే ఏం లేదు. అట్లెట్లా పోతుండొచ్చు అంటారా? సైకిల్ కి వెనక మరల క్యారల్ మీద చూడుర్రి, గీ ఇంజన్ తో నడుస్తుంది సైకిల్. నారాయణఖేడ్ జిల్లా జీహుక్రానాలు ఉండే గీ తమ్ముడు సైకిల్ ని ఇట్లా బండి లెక్క మార్చుకున్నాడు. పేరు శివకుమారు, 9వ తరగతి చదువుతుండు. ఓ స్ప్రేయర్ పంపు మోటార్ కొనుకొచ్చి సైకిల్ కు తలిగిచ్చిండు. టీవీఎస్ ఎక్సెల్ చైన్స్ ప్యాకెట్ పట్టుకొచ్చి లంక పెట్టిండు. హ్యాండిల్ కు ఇంజన్ కు ఎక్సలేటర్ వైర్ కు ఉంజిండు. చలో ఇక చాలు చేసి ఎక్కి కూకోగానే ఉరుకుతూనే ఉన్నది. పుసుక్కున నడుమిట్లా పెట్రోల్ అయిపోయిందనుకో, సైన్ మార్చుకొని సైకిల్ లెక్క తొక్కుకుంటూ ఇంటికి రావచ్చు. ఇంతకీ ఆలోచన ఎట్లా తట్టింది తమ్మి అని అడిగితే, రోజు సైకిల్ తొక్కుకుంటా వెళ్ళడం వల్ల స్కూల్లో లేట్ అవుతుంది. నాకు ఒక ఆలోచన వచ్చి గటర్ ఇంజన్ అనేది సైకిల్ కి ఫిట్ చేసి ఈ స్కూల్ కాల్చం అవుతుండే వరకు ఇంజన్ ఫిట్ చేసుకున్నాడట. ఎంత ఖర్చు వచ్చింది తమ్మి? నాకు మొత్తం ఖర్చు వచ్చేసి 13,000 దాకా అయింది. ఈ ఏజ్ లో నాకు బైక్ ఇప్పియర్ కాబట్టి నేను ఇది కనిపెట్టాలని అనుకున్నాను. బైక్ కొనియమంటే ఏజీ లేదు కాబట్టి ఇప్పుడే వద్దు అన్నారట అమ్మ నాయనలు. మీరేంది కొనిచ్చేది? స్కూల్ కు పోతుంటే తిప్పలైతుందని గీకమత్ చేసిండు అన్నట్టు. మరి మైలేజీ సంగతి ఏంది అంటారా? 1/2 లీటర్ పోస్తే 40 కిలోమీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది. తమ్మునికి ఎలక్ట్రికల్ పని చేసుడు మస్తు కాయిసట. ఇంట్లో ఏది ఖరాబ్ అయినా తమ్ముడే సగ పెడతాడట. మనోడు ఎంత తోపంటే ఇంట్లో ఏదో ఇసుర ఖరాబ్ అయితే జిల్లాల పట్నంలో కూడా రిపేర్ కాదంటే మనోడు కూకొని సెట్ చేసిండంటే చూడురిగా. చిన్న ఏజిల్నే గింత మంచి ఇకమత్ చేసినందుకు ఇంటోళ్ళది చిన్న సంబరం కాదు. ఊకే బైక్ అడుగుతుంటే బైక్ మీద పడగలడు, ఏజ్ కాదు కదా అనేసి వద్దు అంటే ఆయన ఇది ట్రై చేసుకున్నాడు. ఏదో గటారా ఇంజిన్ తెచ్చి పిల్లలందరూ వచ్చి మాకు చేసిస్తావా అని అంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. 10వ తరగతి కాకముందే గీతీర్ల ప్రయోగాలు చేస్తుండంటే రేపు ఇంకెన్ని కనిపెడతాడో పో. ఆల్ ది బెస్ట్ తమ్మి.